గైస్ ఇప్పుడు నేనైతే అక్కడైతే పెట్టాను చూడండి, క్లిక్ చేశాను. అయ్యా చూడమాకండి. ఇప్పుడు నేను చెయ్యి పని కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇటు వెళ్తానో ఏమి మీ అందం ఏంటి మీ అందం ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. నేను టైమింగ్ తక్కువ పెట్టాను. మళ్ళీ నేను ఎప్పుడైతే ఇటు వెళ్తానో ఆన్ అయింది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ చూసారు కదా, మీకు ఆల్రెడీ వాళ్ళు ఏంటో ప్రాజెక్ట్ కొంచెమైనా అర్థమైపోయి ఉండిద్ది. ఈ రోజు ప్రాజెక్ట్ ఏంటంటే మోషన్ సెన్సార్ తో మనం ఒక ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం, స్కూల్ లెవెల్ ప్రాజెక్ట్. అండ్ ఇదే ఆ ప్రాజెక్ట్ చూడండి. అండ్ ఇదే మన పిఆర్ సెన్సార్. దీనికి ఎప్పుడైతే మనం మోషన్ డిటెక్ట్ చేస్తామో అప్పుడు మన బల్బ్ అయితే ఆన్ అవుతుంది సింపుల్ గా. దీనికి మనం ఏసీ వోల్టేజ్ అయితే ఇవ్వాలి, ఏసీ వోల్టేజ్ మీద రన్ అవుతుంది. ఇది కాదు, ఓన్లీ బల్బ్. అండ్ చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఎక్కడ మిస్టేక్ జరిగినా మొత్తం అంతా అస్సాం. ప్రాజెక్ట్ అనేది నీట్లీ అవుట్పుట్ రావాలనుకుంటే కంపల్సరీ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే దీనికి కొంచెం క్యాలిబ్రేషన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే స్కిప్ చేయకండి. ఇలా చూడండి, 90% ఆఫ్ మెంబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏం అవ్వదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోస్ ని. అండ్ అలాగే మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేస్తే కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తే నేను చెప్తున్నా నెక్స్ట్ వేరే లెవెల్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఈ రోజు ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా గైస్. బేస్ కిందకి నేను ఈ పీవీసీ షీట్ అయితే తీసుకుంటున్నాను. అండ్ మనకి ఒక బల్బ్ హోల్డర్ అయితే కావాలి, అండ్ ఒక 5 వోల్ట్ రిలే అయితే కావాలి చూడండి. అండ్ మన ప్రాజెక్ట్ లో మెయిన్ సెన్సార్ ఇది పిఐఆర్ సెన్సార్, మోషన్ డిటెక్ట్ చేసింది సెన్సార్. అండ్ మన పిఆర్ సెన్సార్ కరెక్ట్ గా ఈ పొజిషన్ లో అయితే పెట్టుకోవాలి. అండ్ దాన్ని అలా పొజిషన్ లో ఉంచడానికి ఒక పీవీసీ షీట్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ పీవీసీ షీట్ ని ఇలా స్టిక్ చేసి దీనికి ఇలా స్టిక్ చేసేయచ్చు, అప్పుడు మనకి ఈ పొజిషన్ లో అయితే వచ్చింది. అండ్ మనకి 18650 లిథియం బ్యాటరీ అయితే కావాలి. అండ్ ఈ బ్యాటరీ ప్లేస్ లో మీరు ఏసీ 220 వోల్ట్, డీసీ 5 వోల్ట్ స్టెప్ డౌన్ మాడ్యూల్ అయినా వాడచ్చు, కానీ నేను ఈ బ్యాటరీ అయితే వాడుతున్నాను. అండ్ మనకి కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని అయితే ఇవే. అండ్ నీట్లీ మనం ఇప్పుడు దీన్ని అయితే కనెక్షన్ అయితే చేసేసుకుందాం. నెక్స్ట్ మన పిఆర్ సెన్సార్ అని చూడండి, మన సెన్సార్ కి డ్యూయల్ సెట్ టేప్ వేసుకొని స్టిక్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు బేస్ మీద సూపర్ గ్లూ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. మనకి BC547 ట్రాన్సిస్టర్ అయితే ఒకటి కావాలి. అండ్ అలాగే కొన్ని జంపర్ వైర్స్ అయితే కావాలి. ఈ ఆప్షనల్, మామూలు వైర్స్ అయినా యూజ్ చేసేయచ్చు, పిన్స్ డ్యామేజ్ అవ్వకుండా నేను జంపర్ వైర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ షీట్ ని ఇలా కట్ చేసుకొని మన BC547 ట్రాన్సిస్టర్ ఇక్కడ స్టిక్ చేసి ఇలా మనం ఇక్కడైతే స్టిక్ చేసుకోవాలి నీట్లీ. అండ్ మీకు చూపెడుతున్నాను చూడండి, సూపర్ గ్లూ వేసుకొని స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇలాగైతే స్టిక్ చేసుకోవాలి. చూడండి ఎంత ప్రాపర్గా అవుతుందో, మన ట్రాన్సిస్టర్ ఏమి డ్యామేజ్ అవ్వదు, అప్పుడు పిన్స్ గట్ట ఏం ఊడిపోవు. అండ్ ఇప్పుడు మన జంపర్ వైర్స్ ఉన్నాయి చూడండి, నీట్లీ దీనికి ఇక్కడ పిన్ చేసుకోవాలి. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న సర్క్యూట్ విధంగా మీరైతే కనెక్షన్స్ అయితే చేసుకోండి ప్రాపర్గా. అండ్ గాయస్ చూడండి అసలు అవుట్పుట్ ఎలాగొచ్చిందో, నీట్లీ మన కాంపౌండ్స్ అన్ని ఎక్కడికక్కడ నీట్లీ స్టిక్ చేస్తాను. ఇప్పుడు మనం కనెక్షన్స్ అయితే చేసుకోవాలి. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ చూపెట్టాను కదా, దాన్ని బేస్ చేసుకొని మీరు కనెక్షన్స్ అయితే చేసేసుకోండి. అండ్ నేను కనెక్షన్ అయితే చూపెట్టట్లేదు, వీడియో లాగ్ అయిపోద్దని. అండ్ నీట్లీ ఇప్పుడు కనెక్షన్స్ అయితే చేసేసుకొని చూపెడతాను. A few moments later. యా గైస్ చూడండి, నీట్లీ కనెక్షన్స్ అన్ని చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. మీకు అవుట్డోర్ మళ్ళీ చూపెడతా, ముందు ఇది ఎలా వర్క్ అవుతుంది మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏసీ వోల్టేజ్ ప్లగ్ ఇన్ చేసుకోవాలి. అండ్ యా ఇప్పుడు మనకి వోల్టేజ్ దీనికైతే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. బల్బ్ ఎదురా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు బల్బ్ అయితే ఇన్సెట్ చేస్తాం. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి. మీరు కనుక ఈ రిలేని ఎక్కడ టచ్ చేయకండి, టచ్ చేస్తే స్విచ్ ఆన్ చేసుకున్నాను. అండ్ కాసేపు ఇది ఆన్ అవుతుంది, తర్వాత ఆఫ్ అయిపోద్ది. యా చూడండి ఆఫ్ అయింది. ఎందుకంత లేట్గా ఆఫ్ అయిందంటే మనకి ఇక్కడ కింద సెన్సిటివిటీ టైమర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అవుట్డోర్ మీకు సెట్ చేసి చూపెడతాను గైస్. మన ఇక్కడ సెట్ చేశాను కదా నేను, ఇక్కడ మీరు వాష్రూమ్స్ లో గట్టా స్టెప్స్ లో గట్టా ఎక్కడైనా మీరు ఇలా ఫిట్ చేసుకో సింపుల్ గా. ఇక్కడ నేను
ప్లగ్ పెట్టాను కదా, మీరు అక్కడ తీసేసి మామూలుగా వైర్స్ ఏసీ వోల్టేజ్ మీరు బల్బుకి ఇచ్చేది దీనికి ఇచ్చేస్తే అయిపోద్ది సింపుల్గా మనకి. అండ్ మీకు ఇక్కడ టైం అయితే నాకు తక్కువ, నేను వెళ్ళంగానే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పొటెన్షియల్ మీటర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఎల్లో పిన్ ఉందిగా చూడండి, దాని పక్కంది మనకి సెన్సిటివిటీ, దాని పక్కంది టైమర్ మనం కిందకి తిప్పుకుంటే మనకి ఎక్కువసేపు వచ్చిద్ది. అదే మనం పక్కన సెన్సిటివిటీ ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ దూరం వచ్చిద్ది. సెన్సిటివిటీ అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్లో అది మోషన్ క్యాచ్ చేయాలో మనం అక్కడ క్యాలిబ్రేషన్స్ అయితే చేసి పెట్టేయాలి. గైస్ ఇప్పుడు నేనైతే అక్కడైతే పెట్టాను చూడండి, క్లిక్ చేశాను, అయ్యా చూడమాకండి. ఇప్పుడు నేను చెయ్యి పని కూడా ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ఇటు వెళ్తానో ఆన్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. టైమింగ్ తక్కువ పెట్టాను, మళ్ళీ నేను ఎప్పుడైతే ఇటు వెళ్తానో ఆన్ అయింది చూడండి, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు ఎట్టయితే వెళ్తానో ఆన్ అయిపోయింది. గైస్ మీకు వీడియో మొత్తం అర్థమైనట్టే నాకు అనిపిస్తుంది. ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ తెలుసు కదా, సారీ ఐడి తెలుగు ట్యాక్స్ సర్వెంట్స్ ఇస్తాయి, సేమ్ ఇదేలో అక్కడ ఉండిద్ది. మన అకౌంట్ని ఫాలో కొట్టుకోవడం మర్చిపోమాము.